మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావు అన్నారు. నేత్రదానం చేయడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి చూపు లభిస్తుందని అన్నారు. కనగల్లు మండలం దర్వేషిపురం గ్రామ మాజీ సర్పంచ్ జినుకుంట్ల లింగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. నరాల రాము సమాచారంతో నల్గొండ ఐ డొనేషన్ సభ్యులు మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించడంతో ఇలాంటి బాధాకరమైన సందర్భంలో సైతం కుటుంబ సభ్యులు కృష్ణయ్య, సైదులు, కమలాకర్, బంధుమిత్రులు, పాపయ్య, రాములు, ఆంజనేయులు, శివ, వెంకటేష్, సైదులు, నవీన్, చెన్నకేశవులు, లక్ష్మణ్లు నేత్రదానానికి అంగీకరించారు. దీంతో ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ జానీ, కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్, నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావులు దర్వేషిపురంలోని మృతుడి నివాసానికి వెళ్లి కళ్ల నుండి కార్నియాను సేకరించారు. ఈ సందర్భంగా ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్, ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణిస్తే 6 నుండి 8 గంటల లోపు నేత్రదానం చేయవచ్చని, ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచితే 12 నుండి 15 గంటల లోపు నేత్రదానం చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం కార్నియా లోపంతో ఎంతో మంది కంటి చూపు లేక బాధపడుతున్నారని, అలాంటి వారికి కంటి చూపు తెప్పించాలంటే మృతి చెందిన వ్యక్తుల నేత్రదానాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. నేత్రదానం కోసం మరింత సమాచారం కోసం 9948143299 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నేత్రదానానికి అంగీకరించిన మృతురాలి కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ, లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామోరే యాదయ్య, డాక్టర్ అనితారాణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.